టీవీ72 న్యూస్ కు స్వాగతం. నేను మీ మనీషా. సత్తుపల్లి పట్టణం జే కన్వెన్షన్ హాల్ ఉపాధ్యాయురాలు శ్రీమతి మాలతి శేషగిరిరావు ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమంలో పాల్గొని శ్రీమతి మాలతి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, PRTU మండల శాఖ డాక్టర్ మట్టా దయానంద్ దంపతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో PRTU, TS మండల శాఖ మరియు సత్తుపల్లి పట్టణం మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సన్మాన సభకి మేము హాజరవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వీరు గత 30 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎంతో పరిచయం, కుటుంబ స్నేహితులు, మా శ్రేయోభిలాషులు, ఇతులు చెప్పాలంటే మాది ఈ మామూలుగా దయానంద్ గారికి సారు గురువులు. అలాగే మరి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఎన్నో సందర్భాల్లో కూడా సలహాలు చెప్పేవాళ్ళు. ఏదైనా లోటుపాట్లు ఉంటే మమ్మల్ని దాన్ని సరిదిద్ది మాకు ఈ ఎలక్షన్స్ సమయంలో కానీ ముందు నుంచి కానీ ఎంతో సపోర్ట్ ఇస్తూ ఏదైనా చిన్న ఎక్కడైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెచ్చి మమ్మల్ని కరెక్ట్ చేశారు. మా విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. అలాగే మాలతి గారి చెప్పాలంటే చాలా ఉంది కానీ టైం లేదు. మేడం మనిషి ఎంత మృదు స్వభావం మనందరికీ తెలుసు. మనసు ఎంత మెత్తన, తను పిల్లల్ని కూడా స్టూడెంట్స్ కూడా సొంత పిల్లల్లాగా భావించి నాకు తెలుసు ఇంట్లో పెట్టుకొని మరి వారికి వంట చేసి పెడుతూ మేడం వాళ్ళని తీర్చిదిద్దారు చాలా మందిని. మరి వేమన శతకాలు కానీ మరి దాశరథి శతకాల్లో శిక్షణ ఇచ్చి స్వయంగా తీసుకెళ్లి వాళ్ళతోటి అవధానం చేయించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా మరి 2 సార్లు కూడా పురస్కారాలు పొందారు. అలాగే మరి ఇప్పుడు ఈ ఉద్యోగ విరమణతో వారి బాధ్యతలు అయిపోలేదు. ఇక నుంచి విద్య అనేది ఎప్పుడు కూడా నిరంతరం మీరు మీ సాధ్యమైనంత వరకు అందరికీ పంచుతూ ఉండాలి. అలాగే మాకు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఈ స్కూల్స్ విషయంలో, స్టూడెంట్స్ విషయంలో కూడా మీరు మాకు కూడా మీ విలువైన సలహాలు ఇవ్వాలని, మీ దంపతులు ఇద్దరికీ కూడా ఆయురారోగ్యాలు మరి ఉండాలని, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ అనుభవం ఉంది మాకు. అలాగే వారికి భావితరంలో రాబోయే కాలంలో మంచి ఆరోగ్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరు ఏ స్కూల్స్లో ఉన్నా సరే వాళ్ళు ఒక గురువుగా కాకుండా తల్లిదండ్రులాగా పిల్లల్ని ప్రేమించారు కాబట్టి ఈ రోజు వాళ్ళ నుంచి తయారైన ఎంతో మంది పిల్లలు విద్యావంతుల్లాగా ఉన్నారు. మనందరికీ తెలిసిందే. వాళ్ళ కొడుకుల్ని ఎలా చదివించుకున్నారో వాళ్ళ విద్యార్థులు కూడా అదే శ్రద్ధతో చదివించారు కాబట్టి ఈ రోజు ఇంత మంచి పేరు సంపాదించుకున్నారు. వారికి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, సామాజిక సేవ కార్యక్రమాల్లో మీరు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా టీచర్స్ రేషన్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం, దాంట్లో ఎలాంటిది లేదు. ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని స్కూల్స్ కి మంచి స్కూల్స్ గా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మేము పెట్టిన గోల్ కూడా విద్య మీద మీ యొక్క ఫోకస్ పెట్టాం. ఆ విధంగా మీకు ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా సరే ఖచ్చితంగా మీకు అండదండలుగా ఉంటాం. కాలేజీ స్కూల్స్ విషయంలో మీరు ఎంత శ్రద్ధ చూపించి ఎంత మంచి రిజల్ట్ తీసుకొస్తారో అంత మంచి పేరు మాకు కూడా తీసుకొస్తారనే ఆలోచనతోనే మీకు ఏం కావాలో